హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 9 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కల్కి ఊచకోత దాటికి బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. కలెక్షన్ల సునామీ దాటికి ఊగిపోతోంది. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా జూన్ 27న రిలీజ్ అయిన కల్కి మూవీ డే 1 వరల్డ్ వైడ్ 191.5 crore గ్రాస్ను కలెక్ట్ చేసింది. ఈ ఫీట్తో మరోసారి ప్రభాస్ను బాక్స్ ఆఫీస్ కింగ్ని చేసింది. హిట్ ఫట్లతో సంబంధం లేకుండా 150 కోట్లకు మించి ఓపెనింగ్స్ రాబట్టడం ప్రభాస్ సినిమాలకు కామన్ అయిపోయింది. ఓ పక్క తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధించి డిప్యూటీ సీఎం హోదాలో ఏపీని రూలింగ్ చేస్తున్నారు. అక్కడి యూత్కి రోల్ మోడల్ అయ్యారు. ఇక మరో పక్క అన్న చిరు కూడా ఇదే యూత్కు ఓ సందేశాన్ని ఇచ్చారు. డ్రగ్స్తో యువత జీవితాన్ని నాశనం చేసుకోవద్దంటూ చెప్పారు. ఒకవేళ యువత డ్రగ్స్కు బానిసలైనా వారిని బాధితులుగా శిక్షించడం కన్నా ఆ మహమ్మారి బారి నుంచి రక్షించడమే ప్రధానమన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అదే పని చేస్తోందని, ఈ బ్యూరోకు తెలంగాణ యువత సహకరించాలని పిలుపునిచ్చారు చిరంజీవి. బాలీవుడ్లో దుమ్ము లేపుతోంది కల్కి మూవీ. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఇండియన్ తెలుగు ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమాగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా నార్త్ ఆడియన్స్కు విపరీతంగా కిక్కిస్తోంది. అందులోనూ అమితాబ్ అశ్వత్థామగా ప్రభాస్ కర్ణుడిగా కనిపించిన సీన్లలో నార్త్ ఆడియన్స్ థియేటర్లలో ఊగిపోవడం కామన్ అయిపోయింది. దీంతో ఈ మూవీ డే 1 దిమ్మ తిరిగే కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 27.5 కోట్ల ఓపెనింగ్స్ పట్టేసి ఇప్పుడు బీటౌన్లో క్రేజీగా బస్ చేస్తోంది. కల్కి మూవీ రిలీజ్కు ముందు అందరి నోట ఒకటే మాట, ఈ మూవీ RRR డే 1 రికార్డులను బద్దలు కొట్టడం పక్కా అనేది అందరి మాట. కానీ కల్కి సినిమా ఈ ఫీట్ చేయడంలో చతికిల పడిపోయింది. డే 1 RRR కలెక్ట్ చేసిన 223 కోట్ల రూపాయల మొత్తాన్ని దాటలేకపోయింది. ఈ ఫిగర్కు కాస్త దూరంలో 191.5 crores దగ్గరలో ఆగిపోయింది కల్కి మూవీ. ఓ సినిమా కలెక్షన్స్లో బిగ్గెస్ట్ ఫిగర్ రాబట్టాలంటే నైజాం కలెక్షన్స్లో దూసుకుపోవాల్సిందంతే. అయితే ఈ ఫీట్ చేయడంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వని ప్రభాస్ మరోసారి నైజాం నవాబ్గా అవతరించాడు. తన కల్కి మూవీతో డే 1 నైజాంలో దాదాపు 24 కోట్లను కమాయించాడు. అప్పట్లో 23.55 కోట్లు వసూలు చేసిన RRRను బీట్ చేసి నైజాం గడ్డపై నెంబర్ 1గా కల్కి సినిమాతో నిలిచాడు ప్రభాస్. సినిమాల్లో స్టార్ హీరోయిన్గా నామ్ కమాయించిన తమన్నాకు అరుదైన గౌరవం దక్కింది. ఈమె జీవిత చరిత్ర స్కూల్లో పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కింది. సింధీ వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో బెంగళూరులో హెబ్బల సింధీ ఉన్నత పాఠశాల 7వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఈమె జీవిత చరిత్ర మారింది. ఇక హీరోయిన్ తమన్నా జీవిత చరిత్ర హెబ్బల సింధీ పాఠశాల 7వ తరగతి పాఠ్యాంశంగా మారడంపై వివాదం చెలరేగింది. ఆ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక మరోవైపు తమన్నా సింధీ కావడంతోనే తన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చామని అధికారులు చెప్పిన ఆన్సర్ను తప్పుపడుతున్నారు పిల్లల తల్లిదండ్రులు. సింధీ వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, సినిమాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏంటని వారు ఫైర్ అవుతున్నారు. ఓ పక్క సొంత ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీ నుంచే తాను చేసిన క్రూరమైన పనికి విమర్శలు ఎదుర్కొంటున్న దర్శన్కు టాలీవుడ్ హీరో నాగశౌర్య నుంచి మద్దతు దొరికింది. దర్శన్ కళలో కూడా ఎవరికీ హాని చేయరని నాగశౌర్య నుంచి ఓ ఇన్స్టా పోస్ట్ బయటికి వచ్చింది. ఇక ఆ పోస్ట్లో రేణుకాస్వామి మృతిపై విచారం వ్యక్తం చేసిన నాగశౌర్య దర్శన్ని నిర్దోషిగా తను నమ్ముతున్నట్టు రాసుకొచ్చారు. ప్రజలు తొందరపాటుతో ఆయనను దోషిగా నిర్ధారించడం బాధగా ఉందన్నాడు. అంతేకాదు తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే నిజం బయటికి వస్తుందని తన పోస్ట్లో రాసుకొచ్చారు ఈ హీరో. పోస్టులతో అప్డేట్స్తో హీరో విశ్వక్సేన్ అఫీషియల్ ఇన్స్టా హ్యాండిల్ ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది, వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఓ యూట్యూబర్ వివాదం ఈ స్టార్ హీరో అకౌంట్ ఇన్స్టా నుంచి గాయమైంది. ఇన్స్టాలో సెర్చ్ చేసినా వెతికినా కనిపించకుండా ఉంది. సారీ దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చూపిస్తోంది. దీంతో యూట్యూబర్ ఇష్యూ కారణంగానే విశ్వక్సేన్ తన ఇన్స్టా అకౌంట్ను డిలీట్ చేసినట్టు ఉన్నారనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. ఇక కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఓ యూట్యూబర్ ఈ ట్రైలర్పై అనుచిత కామెంట్స్ చేశారు. దీంతో ఆ యూట్యూబర్ను అతడి తీరును విమర్శిస్తూ తన ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు విశ్వక్.